రాము అనే రైతు పాత చొక్కా, సంప్రదాయ ధోతీ ధరించి పొలాల్లో కనిపిస్తాడు. అతని ముఖంలో కష్టాల భారం స్పష్టంగా కనిపిస్తుంది. పొలాలు ఎండిపోతూ, భూమి కరువుతో సడలిపోతున్నట్లు ఉంటుంది. సూర్యాస్తమయం దగ్గర పడుతుండగా అతను ఓ పురాతన వటవృక్షం దగ్గరకు వెళ్తాడు. ఆ వటవృక్షం వద్ద కూర్చుని ఓ చిన్న మెరిసే విత్తనాన్ని తన చేతుల్లో చూసుకుంటాడు. ఆ విత్తనం ఒక మాయమయమైన స్వర్ణకాంతిని వెదజల్లుతూ అతని ముఖాన్ని ప్రకాశింపజేస్తుంది. చీకటి కమ్ముకుంటున్న నేపథ్యంలో ఆ వృక్షం పెద్ద పెద్ద వేరు వేస్తూ ఓ మాయమైన వాతావరణాన్ని సృష్టిస్తోంది. కొన్ని రోజులకు రాము నాటిన విత్తనం ఒక అద్భుతమైన చెట్టుగా మారిపోతుంది. ఈ చెట్టు ఆకులు వెండి రంగులో మెరిసిపోతూ, కొమ్మల నుంచి బంగారు నాణేలు వేలాడుతుండటంతో ఓ అద్భుత దృశ్యంగా కనిపిస్తుంది. తేజస్సుగా ప్రకాశిస్తున్న ఆ చెట్టు రామును ఆశ్చర్యానికి గురిచేస్తుంది. రాము ఇప్పుడు కొత్త వస్త్రాలు ధరించి ఆనందంతో ఆ చెట్టు క్రింద నిలబడి ఉండటం కనిపిస్తుంది. అతను బంగారు నాణేలను సేకరించి తన జీవితం మారిపోయిందనే సంతోషంతో ఉంటాడు. గ్రామస్థులు కూడా ఆ చెట్టును ఆశ్చర్యంగా చూస్తూ రాముని అదృష్టాన్ని చూశాక ఆశతో నిలబడి ఉంటారు. చీకటి పడుతున్న సమయానికి అత్యాశపరుడైన గ్రామస్థుడు ఆ చెట్టు దగ్గరకు మెల్లగా వచ్చాడు. అతని కళ్లలో అదుపు లేకుండా అత్యాశ మెరుస్తోంది. ఆ చెట్టు వద్దకి చేరుకునేంతవరకు అతను జాగ్రత్తగా ముందుకు సాగాడు. ఆ స్వార్థపరుడు తన చేతిలోని గొడ్డలితో చెట్టును నరికివేయడానికి ప్రయత్నిస్తాడు. అయితే గొడ్డలి చెట్టును తాకిన వెంటనే ఒక భయంకరమైన ప్రకాశం వెలువడుతుంది. గోల్డెన్ ఎనర్జీ చెట్టు నుంచి బయటకు వెల్లివిరుస్తుంది. అతన్ని వెనక్కి తోసేస్తుంది. అతని ముఖం భయంతో నిండిపోతుంది. చెట్టును చూస్తూ దిగ్భ్రాంతికి లోనవుతాడు. రాము తిరిగి తన పాత రైతు వస్త్రాల్లో చెట్టు ముందే నిలబడి ఉంటాడు. అతను మౌనంగా, సమాధానంగా ఆ చెట్టును చూస్తూ ఉంటాడు. బంగారు చెట్టు మెల్లగా క్షీణిస్తూ, దాని ఆకులు తరిగిపోతూ మెరిసే ధూళిలా నేలపై పడతాయి. ఆ చెట్టుతో కలిసి రాముని అదృష్టం కూడా కనుమరుగవుతున్నట్లే అనిపిస్తుంది. వెనుక గ్రామస్థులు ఈ దృశ్యాన్ని మౌనంగా చూస్తూ ఉంటారు.